జ్వరం వచ్చి తగ్గినప్పుడు, అలర్జీలతో బాధపడుతున్నప్పుడు, ఒంటిపై పెదవుల చుట్టూ చిన్న చిన్న నీటి పొక్కులు రావడం మనలో చాలా మందికి అనుభవమే. ఇలాంటి పొక్కులు చాలా వరకు 1-2 రోజుల్లో వాటంతటవే తగ్గిపోతుంటాయి. అయితే ఒక్కోసారి సూది బొనంత పరిమాణంలో మల్బరీ గుడ్ల మాదిరిగా ఒంటిపై అక్కడక్కడ తెట్టులాగా చిన్న చిన్న నీటి పొక్కులు కనిపిస్తుంటాయి. తీవ్రమైన నొప్పి, మంటతో వేధిస్తుంటాయి. ఈ రకమైన నీటి బుగ్గల్ని హెర్పిస్ అని, వాడుకలో సర్పి లేదా చల్దీ అని పిలుస్తారు. సూదులతో గుచ్చుతున్నట్లుగా వేధించే హెర్పిస్ పొక్కుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్పిస్ జోస్టర్ అంటే ఏంటి? హెర్పిస్ జోస్టర్ అంటే తెలుగులో సలిపిరి అంటాం. ఇది ఎలా వస్తుంది, దీని వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీన్ని నివారించుకోవచ్చా, దీనికి వ్యాక్సినేషన్స్ ఉన్నాయని చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఈ సలిపిరి ఎలా వస్తుందంటే, చిన్నప్పుడు మనకి అమ్మవారు అంటే చికెన్ పాక్స్ 100 మందిలో 90 మందికి కంపల్సరీ చిన్నప్పుడు మనం ఈ చికెన్ పాక్స్ అమ్మవారు సోకుతుంది. ఈ చికెన్ పాక్స్ సోకిన తర్వాత పూర్తిగా బాడీ నుంచి నయం అవ్వకుండా ఒంట్లో 7 కోట్ల నరాలు ఉంటాయి. వాటిలో మనకి స్కిన్కి సంబంధించిన పెరిఫెరల్ నర్వ్ ఎండింగ్స్ అంటాం. ఏదో ఒక నరంలో అంటే తల నుంచి అరికాళ్ళ వరకు ఏదో ఒక నరంలో ఆ చికెన్ పాక్స్ వైరస్ అలా ఉండిపోతుంది. మనం వయసుతో పెరిగేటప్పుడు, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, 50 దాటిన తర్వాత, ప్రెగ్నెన్సీలో, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో, లేదంటే ఆస్తమాకు వాడిన స్టిరాయిడ్స్ వల్లనో, లేదంటే ఈ మధుమేహం అంటే డయాబెటిక్ వల్లనో ఇమ్యూనిటీ ఏదో ఒక పరంగా డౌన్ అవుతుంది. ఇమ్యూనిటీ డౌన్ అవటం వల్ల ఆ చికెన్ పాక్స్ వైరస్ అమ్మవారు సోకిన సంబంధించిన వైరస్ ఏదైతే నరంలో ఉండిపోయిందో ఆ నరంలో బయటకు వస్తుంటుంది. దీన్ని మనం సలిపిరి అంటాం. హెర్పిస్ జోస్టర్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ సలిపిరి అనేది అంటువ్యాధి కాదు. చిన్నప్పుడు వచ్చిన చికెన్ పాక్స్ రీయాక్టివేట్ అవడం వల్ల వచ్చిన ప్రాబ్లమే ఈ సలిపిరి. ఈ సలిపిరి మనకి తల నుంచి అరికాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. మనకి సలిపిరి ఆ ర్యాష్ వచ్చే ముందే ఒంటి మీద నొప్పి, దురద, మంటతో స్టార్ట్ అవుతుంటుంది. కొంతమంది తల భాగంలో రావడం వల్ల ఆ నొప్పి, మంట భరించలేక అప్పటికి ర్యాష్ రాదు. వాళ్ళు కంగారు పడిపోయి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కూడా చేయించుకుంటుంటారు. అలానే ఛాతి పైన వచ్చే వాళ్ళకి భయపడిపోయి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు 2D ఎకోలు, ఎంఆర్ఐలు, స్కాన్లు చేయించుకుంటారు. నడుము దగ్గర వచ్చే వాళ్ళల్లో వాళ్ళు భయపడి కిడ్నీ డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటారు. కానీ ఆ నొప్పి, మంట వచ్చిన 2-3 రోజులకి ఈ సలిపిరి ర్యాష్ బయటపడుతుంటాయి. ఇవి చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా ఉండి ముట్టుకుంటే నొప్పి, మంట, దురద అని చెప్తుంటుంటారు. సో ఇలా ఏ నరంలో అయినా తల నుంచి అరిభాగం లోపల ఎక్కడైనా రావచ్చు. హెర్పిస్ జోస్టర్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ర్యాష్ వచ్చే 2-3 రోజుల నుంచి మంట, నొప్పి స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లగా ఈ చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా స్టార్ట్ అవుతాయి. ఇది వాళ్ళకి మనం బొగ్గులు పెట్టి కాల్చినట్టు, సూదులు పెట్టి కుచ్చినట్టు, ఎవరో స్క్వీజ్ చేస్తున్నట్టు అంత నొప్పి, 3 రకాల నొప్పులు ఉంటాయి. ఇవి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకపోయినా వారం 10 రోజుల్లో అదే తగ్గుముఖం పట్టడం స్టార్ట్ అవుతుంటుంది. ఇది మనము ఈ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఈ ట్రీట్మెంట్ దీన్ని మనం తీసుకోకపోతే దాన్ని మళ్ళీ వచ్చే అవకాశాలు ఇంకెక్కువ అవుతుంటాయి తప్ప అది పూర్తిగా మాయమైపోదు, ఒక్కసారి వచ్చి మాయమైపోదు. హెర్పిస్ను ఎలా నిర్ధారిస్తారు? జాంగ్స్మియర్ అంటే నీటి పొక్కుల్లో ఆ లిక్విడ్ తీసి మైక్రోస్కోప్ కింద చూడటం వల్ల ఆ వైరస్ కణాలు మనం గుర్తుపట్టి ఇది మనం సలిపిరి అని నిర్ధారించవచ్చు. ఎందుకు మనం దీనిలాగానే ఇప్పుడు ఈ వర్షాకాలంలో పురుగులు కుట్టడం వల్ల కూడా సలిపిరి లాంటి ర్యాష్లే కనబడుతుంటాయి. సో ఈ ర్యాష్ వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరున్న డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి కన్ఫర్మ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెర్పిస్ జోస్టర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ట్రీట్మెంట్ విధానాలలో ఏముంటాయంటే, ఫస్ట్ యాంటీవైరల్ కోర్స్ చాలా ఇంపార్టెంట్. ఇది అసెక్లవేర్, ఫెమ్సెక్లవేర్, వాల్సెక్లవేర్ అని చాలా ఓరల్ యాంటీవైరల్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి కంపల్సరీ వారం 10 రోజులు డాక్టర్ అడ్వైస్ ఇస్తున్నట్టు కంపల్సరీ తీసుకోవాలి. ఈ టాబ్లెట్స్ చాలా వరకు అందరికీ సేఫే ఉంటుంది, కానీ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ టాబ్లెట్ తీసుకోవాలంటే వాళ్ళ కిడ్నీ స్పెషలిస్ట్ కనుక్కొనే తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే అవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మిగతా వాళ్ళకి చాలా 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 సేఫ్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ యాంటీవైరల్ కోర్స్ తీసుకోవడం వల్ల
ఈ సలిపిరి ఒకసారి ఎపిసోడ్ వచ్చింది త్వరగా మళ్ళీ రాకుండా చూసుకోగలుగుతుంది. ఇవి రోజుకి 3 పూట్ల లేదా 5 పూట్ల డాక్టర్ గారిని మీకు చూసి గైడ్ చేస్తుంటారు. నెక్స్ట్, నొప్పి తగ్గడానికి, ఈ నరాల్లో వచ్చి నొప్పి తగ్గడానికి గాబాపెంటిన్, ప్రీ గాబాపెంటిన్, తర్వాత ట్రిప్టలిన్, అమిట్రిప్టలిన్, అలానే ఈ నరాలకు సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి నొప్పి తగ్గిపోయేంత వరకు అడ్వైస్ చేస్తుంటాం. ఒక టైప్ ఆఫ్ టాబ్లెట్ ఏమో మంట తగ్గడానికి పనిచేస్తే, ఇంకొక టైప్ ఆఫ్ టాబ్లెట్ ఏమో సూదులతో కూర్చే మంట తగ్గడానికి, నొప్పి తగ్గడానికి ఉపయోగపడుతుంటాయి. అలానే మన ఇంట్లో దొరికే సింపుల్ పారాసిటమాల్ టాబ్లెట్స్తో కూడా ఫీవర్ కానీ నొప్పి కానీ తగ్గించుకోవచ్చు. హెర్పిస్ను నివారించుకోవచ్చా? చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత ఇది మనం నివారించుకోలేము. మనకి ఏదో ఒక ఏజ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎవరికైనా రావచ్చు ఇది. సో ఇప్పుడు మనకి కొత్తగా స్ట్రింగ్రిక్స్ అనే వ్యాక్సిన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇది ప్రపంచంలో ఎప్పుడో లాంచ్ అయినా ఒక 5-6 ఏళ్ల కింద నుంచి ఇండియాలో మనకి అవైలబుల్లో ఉంది ఇది. కానీ ఒక సంవత్సరం కింద గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. 51 ఇయర్స్ అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని అప్రూవ్ చేసింది. ఈ వ్యాక్సిన్ ఈ 2 డోసులు అడ్వైస్ చేస్తుంటాం. ఒక డోస్ అయిపోయిన తర్వాత 2 నెలల నుంచి 6 నెలలు ఇంకో డోస్ అడ్వైస్ చేస్తాం. ఇది 10 ఏళ్ల వరకు 97% వరకు ఈ సలిపిరి వచ్చే అవకాశాలు తగ్గిస్తుంది. ఈ సలిపిరి వచ్చిన వాళ్ళు 3 నెలల నుంచి 4 నెలలు వెయిట్ చేసి ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. ఈ వ్యాక్సినేషన్ కంపల్సరీ తల మీద వచ్చే ఈ సలిపిరి వచ్చే తల మీద, ముక్కు మీద, చెవుల దగ్గర వచ్చే ఈ సలిపిరి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి నరాలకు కానీ, లేదంటే తలలో కానీ, లేదంటే కంట్లో కానీ, లేదంటే చెవుల్లో ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మిగతా బాడీ పార్ట్స్ పైన వచ్చే ఈ సలిపిరి మనం వ్యాక్సినేషన్ ఆలోచించి తీసుకోవచ్చు. కానీ మొహం పైన, మెడ పైన వచ్చే ఈ సలిపిరి ర్యాష్ మాత్రం వాళ్ళు కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవడం మంచిది. తీవ్రమైన దురద, మంటతో వేధించే హెర్పిస్ పొక్కులకు ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చర్మంపై తెట్టులాగా నీటి పొక్కులు కనిపించడం మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సాయం తీసుకోవాలి.